బాస్ 8 దగ్గర నుంచి ఏ టైం లోనైనా ఫోన్ వచ్చేటట్టుంది ఫ్రెండ్స్. బాబాయ్ నేను చాలా లక్కీ పిలవనండి. బిగ్ బాస్ సీజన్ 8 లో నేను అడుగు పెట్టాలనుకుంటున్నాను. నేను బిగ్ బాస్ పోవాలనుకుంటున్నా. ఇదంతా నీ ట్రైనింగే కదరా. హాయ్ గైస్, మేమిద్దరం బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నాము. రేయ్ సిటీలో ఉన్న గుండాలు నేను పంచుతాని ఫస్ట్ చెప్పినా సార్, అదే మాట సార్. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది చూడండి. అందరు రైతులు ఆదుకుంటా. ప్రశాంత్ గాడు మాట తప్పాడు. ఇప్పుడు నీకు ఏమైనా సీఎం పదవి ఇచ్చిరా? అదే నీకు, నేను ఒక రైతు బిడ్డను కదా. వాడు మాట తప్పాడు. రైతు అంటే చి అనేలా చేసిన అదవీడు. ఎందుకు నీకు బతుకు? రైతు బిడ్డ కాదు, రైతు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నాకు అసలైన ప్రశాంత్ నాకు చూడాలని ఉందిరా. చూడండి. ఫ్రెండ్స్ నన్ను ఎవ్వరు ఏమనుకుంటు ఫ్రెండ్స్, నా కోసం మొత్తం కొట్టుకుంటారు, ధర్నాలు చేస్తారు. ఆయన ఒంటి మీద ఒక్క గీత కనపడ్డా నీ తల్లి రాష్ట్రం అంతా బొగ్గుమంటే చెప్తున్నా. చూసిరా ఫ్రెండ్స్, నన్ను బ్యాడ్ కామెంట్ పెడితే వీళ్ళే వేసుకుంటారు. నోటు మీద నాకు యాక్టింగ్ అంటే ఎంత పిచ్చ అంటే యాక్టింగ్ కోసం మట్టికి తింటా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే? పల్లె ప్రశాంత్ ఏ బ్రాండ్ తాగుతాడు? ఏమో ఇందులో ఏదో ముందు అంతా తాగేస్తాం, తాగుబోతులు అంతే, మాకేం తెలుస్తుంది. ఏ అంటే నేను బోర్లకి వచ్చిన మంచినీళ్ళు తాగుతాను. ఏంటి బాబా అన్న? ఏ అంటే నేను బోర్లకి వచ్చిన మంచినీళ్ళు తాగుతాను. చూడండి. ఫ్లాష్ బ్యాక్. చల్లగా ఒక బీరేద్దాం, తాగాలి, ఊగాలి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? నేను రాత్రి అయితే మందు తాగుతాను. అది నా వ్యక్తిత్వం, నా వ్యక్తిగతంగా, నా పర్సనల్ మ్యాటర్. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. పరాపా ఎవ్వరు కొట్టలేరు. ఎట్లా ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈ పరిస్థితి చూస్తా ఉంటే వచ్చే వారం నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తావు అనిపిస్తుంది. మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగాడు మీ చేస్తే మీ కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా చెప్పండి సార్. మీరు మేడమా అని అడుగుదామనుకున్నా. పసుపు రాసుకున్నావా అని అడుగుతున్నాడు. ఎంత ధైర్యం మీకు? ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగాడు రాసుకుంటాడా పసుపు? నాకెందుకో డౌట్ గా ఉంది. కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. భరత సింహాతోరా మీరు పంబులియాలే, మా ఒళ్ళు బాట పట్టాలే. అయ్యా అదిగోండి గ్రేట్ పతివ్రత. అయ్యా చెన్నా కేశవరాజా చల్. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.